రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. కన్నడ రాజకీయం ఒక్కసారిగా రసవత్తరంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఇవాళ ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్కు సంబంధించి అపాయింట్మెంట్ను కూడా సిద్ధరామయ్య కోరారు. అయితే ప్రస్తుతానికి గవర్నర్ థావర్ సంబంధించి ఆయన అందుబాటులో లేరు. బెంగళూరులో అందుబాటులో లేకపోవడం, నిన్న రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఆయన అత్యవసరంగా ముంబై వెళ్ళినట్లు సమాచారం అందుతోంది. ఇవాళ మధ్యాహ్నానికి గవర్నర్ తిరిగి బెంగళూరుకు చేరుకోబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సిద్ధరామయ్య రాజ్ భవన్కు వెళ్లి గవర్నర్కు తన రాజీనామా లేఖను సమర్పించబోతున్నట్లు సమాచారం అందుతోంది. మరోవైపు కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక ప్రధానంగా రేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరు ప్రధానంగా మొదటి నుంచి వినిపిస్తోంది. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక మరికొద్దిసేపట్లో కర్ణాటక సిఎల్పి అత్యవసరంగా భేటీ కాబోతోంది. ఈ సమావేశంలో నూతన సిఎల్పి నేతగా డీకే శివకుమార్ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకోబోతున్నట్లు ఒక సమాచారం అందుతోంది. రైట్, కర్ణాటకలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడ ముఖ్యమంత్రి మార్పు చాలా కీలకంగా మొదటి నుంచి వినిపించింది. డీకే శివకుమార్ చాలా సందర్భాల్లో అక్కడ మాట్లాడడం అర్బాహార విందులు, అక్కడ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు చాలా కీలకంగా మారాయి. సో నిన్న కూడా అదే జరిగినటువంటి సందర్భం. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడ మారమని చెప్పినటువంటి సందర్భం, కానీ ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. అక్కడ సిద్ధరామయ్య ఎవరైతే ఉన్నారో రాజీనామా చేయబోతున్నట్లు ఒక స్పష్టమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, చాలా కీలకంగా మారింది కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతం, రాష్ట్రం. సో అక్కడ మార్పుకు సంబంధించి ముందునేంటి డీకే శివకుమార్ పేరు అప్పట్లో కూడా వినిపించింది, కానీ అనూహ్యంగా సిద్ధరామయ్యకి ఇచ్చారు. షేర్ ఉండబోతోంది, సీఎంకి సంబంధించినటువంటి షేర్ ఉండబోతుంది పీఠం అనుకున్నారు, కానీ అనూహ్యంగా కాదు అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? అక్కడ ఉన్నటువంటి నాటకీయ పరిణామాలు ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే సీఎం పీఠానికి సంబంధించి కూడా రసవత్తంగా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇప్పుడు కొనసాగుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి కూడా అధిష్టాన నేతలు ఆయనకు స్పష్టంగా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. తనను రాజీనామా చేయమన్నట్టుగా కూడా కాసేపటి క్రితమే ఆయన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దాంట్లో మంత్రులు పాల్గొన్నారు. మంత్రులతో పాటుగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ లో పాల్గొనడం జరిగింది. ఇక ఈ అంశాలను కూడా ఆయన మంత్రుల వద్ద ప్రస్తావించారు. గవర్నర్ గెహ్లోట్ అందుబాటులో లేరు, ఆయన సంబంధించి కూడా బెంగళూరులో అందుబాటులో లేని పరిస్థితి కావచ్చు. ఇక్కడ 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ఏదైతే కర్ణాటక చేరుకుంటారో అక్కడ ఇప్పుడు సిద్ధరామయ్యకు సంబంధించి కూడా రాజీనామా పత్రాలను గవర్నర్కి సమర్పించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా నిన్న రాత్రి 10:30 గంటల ప్రాంతంలో కూడా ఆయన అత్యవసరంగా ముంబై వెళ్ళినట్టుగా తెలుస్తా ఉన్నది గవర్నర్. ఇక ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రాబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ తమిళనాడు రాజకీయాలకు సంబంధించి కూడా ఇదే కొనసాగుతూ వచ్చింది. గవర్నర్కి సంబంధించి కూడా అందుబాటులో లేకపోవడం కావచ్చు, తన వ్యక్తిగత పనుల మీద బయటికి వెళ్ళడం కావచ్చు. అంటే నాటకీయ పరిణామంగా కూడా కర్ణాటక రాజకీయాలు మారుతాయా అనే ఆసక్తిగా కూడా కర్ణాటక ప్రజలు కొన్ని మెలికలు పెట్టారు. సిద్ధరామయ్య కొన్ని మెలికలు పెట్టారు. అంటే డీకే శివకుమార్కు పదవి దక్కకూడదు అన్నట్లుగా ఆయన కొన్ని సూచనలు చేసినట్లు, ఏదైతే 100 మంది ఎమ్మెల్యేలు తనకు సపోర్ట్గా నిలిచినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి అయ్యాను, సో వారిలో ఎవరికైనా ఇవ్వాలి, లేదనుకుంటే తన కుమారుడికో లేకపోతే ఇంకెవరికో ఇవ్వాలని కొన్ని పేర్లు సూచించినట్లు తెలుస్తుంది మనకి. సో ఇక్కడ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? రైట్, ప్రధానంగా రేసులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కి సంబంధించి కూడా పేరు వినిపిస్తా ఉన్నది. ఎందుకంటే గతంలో 2023 ఎన్నికల తర్వాత కూడా పవర్ షేరింగ్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. డీకే వర్గం సంబంధించి తమకు కూడా అవకాశం కల్పించాలి, 3 ఏళ్లు సిద్ధరామయ్య సీఎం పదవిలో కొనసాగితే డీకే శివకుమార్ కూడా తమకు 2 ఏళ్లు పదవి అవకాశం కల్పించాలని కూడా గతంలో బలంగా పట్టుబట్టిన నేపథ్యం కావచ్చు. ఇదే అంశాన్ని
అధిష్టానానికి సంబంధించి కూడా చేరడం జరిగింది. అధిష్టానానికి సంబంధించి కూడా గతంలో ఈ అంశాలపైన కూడా సమావేశాలు నిర్వహించారు. దీన్ని సిద్దిరామయ్య కావచ్చు, డీకే శివకుమార్ కూడా కుట్టిపారేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. తాను డీకే శివకుమార్ కి సంబంధించి తాను ఏదైతే డిప్యూటీ సీఎం కొనసాగుతానని కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు సిద్దిరామయ్యకి సంబంధించి కూడా అధిష్టానమే క్లియర్ కట్ గా తనను పదవికి రాజీనామా చేయమని చెప్పినట్టుగా కూడా కాసేపటి క్రితమే ఆయన మంత్రివర్గ సమావేశంలో ఏదైతే మంత్రులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా సిద్దిరామయ్యకి సంబంధించి కూడా రాజీనామా ఫిక్స్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక డీకే శివకుమార్ కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే డీకే శివకుమార్ కి సంబంధించి కూడా అధిష్టాన పెద్దలతో ఏదైతే సముచితంగా కొనసాగుతారో అధిష్టాన పెద్దలకు సంబంధించి కూడా ఆయనకు ఆశీస్సులు. దాంతో పాటుగా డీకే శివకుమార్ వర్గానికి సంబంధించి కూడా కర్ణాటకలో ఇరు వర్గాలు, సిద్దిరామయ్య వర్గం కావచ్చు, డీకే శివకుమార్ వర్గం కావచ్చు, గతంలో ఈ ఇద్దరి మధ్య కూడా సీఎం ఇదే పీఠానికి సంబంధించి కూడా కోల్డ్ వార్ జరిగిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఇక ఇప్పుడు డీకే శివకుమార్ కి ఈ కొనసాగుతున్న కాలానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి పదవిని కట్టబెడితే ఇరు వర్గాలకు సంబంధించి కూడా ఈ కోల్డ్ వార్ అయితే ఉన్నదో దానికి ముగింపు పడే విధంగా కూడా అధిష్టాన నేతలు మొన్న కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో కూడా ఇదే అంశాలను కూడా కీలకంగా చర్చ జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దాంతో భాగంగానే ఇక ఇప్పుడు ఏదైతే సిద్దిరామయ్యకు సంబంధించి కూడా రాజీనామా చేయాలని కూడా అధిష్టానం చెప్పడం కావచ్చు. ఇక సిఎల్పి నేతగా కూడా డీకే శివకుమార్ ని కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా కర్ణాటక రాజకీయాల్లో ఈ రోజు ఒక తెరపడడం నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక పవర్ షేరింగ్ గతంలో ఏదైతే తెర మీదకి వచ్చిందో అదే పవర్ షేరింగ్ అంశాన్ని ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంది. ఖచ్చితంగా డీకే శివకుమార్ ఈ రోజు సిద్ధరామయ్య 3 గంటలకు రాజీనామా పత్రాన్ని గవర్నర్ కి అందిస్తారు. ఇక డీకే శివకుమార్ కి సంబంధించి కూడా సిద్ధరామయ్య ఎప్పుడైతే గవర్నర్ కి తన రాజీనామా అందించారో తర్వాత అధిష్టానానికి సంబంధించి కూడా క్లియర్ కట్ గా ఏదైతే డీకే శివకుమార్ ని ముఖ్యమంత్రి పదవికి అర్హుడిగా ప్రకటిస్తూ కూడా లేఖను కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నదని చెప్పవచ్చు. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. తెలుగు